ఈరోజు మనం తెలుసుకునే కథ కుక్కపిల్ల ఎలుగుబంటి. ఆ కుక్క పేరు పోల్కన్. అది తన జీవితమంతా ఒక ధనవంతుడికి సేవ చేస్తూ గడిపేది. యజమాని పిల్లలు దానితో ఆడుకునేవారు. ఒక్కోసారి ఆ పిల్లలు దాని తోక పుచ్చుకు లాగినా చిన్న పిల్లలు అంతే లెమ్మని అది ఊరుకునేది. ముసలితనం వచ్చిందాకా పోల్కన్ తన యజమానికి సేవ చేసింది. చెవులు వినబడడం తగ్గిపోయింది. దానికిప్పుడు ఇదివరకున్నంత బలం లేదు. ఇంక దానికి తిండి పెట్టడం దండగని యజమాని బయటకు గెంటేశాడు. తన దురదృష్టానికి ఏడ్చుకుంటూ పోల్కన్ అడవికి వెళ్ళింది. ఏదో ఒకలాగా ఇక్కడి జంతువులతో కలిసి బ్రతికితే సరి అని అనుకుంది విచారంగా. ఒక రోజున ఎలుగుబంటి మామ ఆ దారి వెంట వెళ్తూ పోల్కన్ చూసి గుర్తుపట్టింది. అప్పటికీ పోల్కన్ సరైన తిండి లేక ఆకలితో ఒక చెట్టు కింద పడి ఉంది. ఇలాంటి కికారణ్యంలోకి వచ్చావేమిటి అని అడిగింది ఎలుగుబంటి. నువ్వా ఎలుగుబంటి మామ అంటూ మూలుగుతూ లేచింది పోల్కన్. నేనిలా అడవుల పాలు కావలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కాలం మారిపోతుంది. మా యజమాని చాలా చెడ్డవాడు. నా మీద కనీసం జాలి కూడా లేకుండా బయటికి తరిమేశాడు. చేసేది లేక ఇలా వచ్చి ఆకలితో పడి ఉన్నాను. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ పోల్కన్ తన పరిస్థితి చెప్పింది. ఎలుగుబంటి మామ ఒక్క నిమిషం సేపు ఆలోచించి, ఇక విచారించకు పోల్కన్. నీ జీవితము బాగు చేయడం ఎలాగో నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. అలాగే అంటూ తల ఊపింది పోల్కన్. నీ యజమాని భార్య పిల్లలు తోటకెప్పుడొస్తారు? రోజు సాయంత్రం వస్తారు. ఆ పిల్లలు నాతో అక్కడే ఆడుకునేవాళ్ళు. అయితే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం సాయంత్రం తోటకు వెళ్దాము. నేను చడీ చప్పుడు లేకుండా వాళ్ళ దగ్గరికెళ్ళి చిన్న పాపను ఎత్తుకు వచ్చేస్తాను. అడవిలోకి నువ్వు నన్ను వెంట తరిమి పాపను తీసుకుని మళ్ళీ యజమాని భార్యకు తిరిగి ఇవ్వు. ఆ తర్వాత అన్నీ చక్కబడతాయి అన్నాడు ఎలుగుబంటి మామ. అంతా ఎలుగుబంటి చెప్పినట్టే జరిగింది. ఎలుగుబంటి మామ తోటలోకి నిశ్శబ్దంగా పాక్కుంటూ వెళ్ళి చిన్న పాపను పట్టుకొని అడవిలోకి చాలా వేగంగా పరిగెత్తుకుపోయింది. అక్కడున్న ఆడవాళ్ళు, ఇతర పిల్లలు ఎలుగుబంటిని చూస్తూనే భయపడి ఏడవసాగారు. అయ్యో అయ్యో, నా చిట్టి తల్లిని ఎలుగుబంటి ఎత్తుకుపోయింది అంటూ ఆ పాప తల్లి గోడుగోడున ఏడవసాగింది. ఇంతలో అనుకోకుండా అక్కడ ముసలి పోల్కన్ ప్రత్యక్షమైంది. ఎలుగుబంటి వెనుకే పరుగు తీసింది. కాసేపటికి పాపను తీసుకుని తిరిగి తెచ్చి యజమాని భార్య ముందు ఉంచింది. ఆహా, పోల్కన్ ఎంత గొప్ప పని చేసింది, పసిబిడ్డను కాపాడింది అంటూ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలంతా మెచ్చుకున్నారు. వాళ్ళు దాన్ని వెన్ను నిమిరి చక్కగా తిండి పెట్టారు. ఆ గొడవ విని పరిగెత్తుకు వచ్చిన యజమానితో వాళ్ళు జరిగిందంతా చెప్పారు. నువ్వు పోల్కన్ ని అవతలికి తరిమావు. అది మన పాపను ఎలుగుబంటి బారి నుంచి కాపాడింది. దాన్ని జీవితాంతం పోషించినా రుణం తీర్చుకోలేవు అన్నారు. పోల్కన్ చేసిన పని విన్న యజమాని ఆనందం పట్టలేకపోయాడు. దానికి మాంసం, పాలు ఇచ్చాడు. ఆ తర్వాత పోల్కన్ యజమాని ఇంట్లోనే హాయిగా జీవించింది. అది ఎల్లప్పుడూ తనకు ఇంత సహాయం చేసిన స్నేహితుడు ఎలుగుబంటి మామను తలుచుకుంటూ ఉండేది. ఎలుగుబంటి మామ, నువ్వు ఇంత మంచివాడివి. నీ మేలు నేను జీవితాంతము గుర్తుంచుకుంటాను అనుకునేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.